అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఇడ్లీలో కారప్పొడి చేస్తున్నానండి. దానికి నూనె ఒక 3 స్పూన్లు తీసుకోవాలండి. ఒక్క పిసరు ఎక్కువగా తీసుకుంటే కారప్పొడి బాగా ముద్దగా వచ్చి చాలా బాగుంటుందండి. నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు శనగబెడలు తీసుకొని కొద్దిగా వేగనివ్వాలండి. తర్వాత 2 స్పూన్లు మినపప్పు, ఇవి 2 బాగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. 2 చూడండి దోరగా వేగాయి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/4 స్పూన్ చాలండి. ఇవి మెంతులండి వేసి బాగా వేయించుకోవాలండి. సన్న మంటలు పెడితే బాగా మంచిగా వేగుతాయండి. ఇవి బాగా వేగాయండి. దీంట్లో ఎండుమిర్చి వేయాలండి. ఒక 20 ఎండుమిర్చి వేసుకుంటే చాలండి. ఇంకొద్దిగా వేగాలండి ఇవన్నీ. ఇప్పుడు కరివేపాకు పెద్ద కప్పు నిండా వేసుకోవాలండి. ఈ కప్పు నిండా. ఇప్పుడు ఒక్క రవ్వ చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అండి, అట్లా వేసుకొని వేయాలండి. చింతపండు ఎక్కువ వేస్తే కారం చచ్చిపోతుందండి. అప్పుడు కారం ఏం పెద్ద అనిపించదు. తొందరగా కారం చచ్చిపోయి కారప్పొడి చప్పగా ఉంటుంది. అందుకని చింతపండు కొద్దిగా తక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకొద్దిగా వేపుకోవాలండి. అన్నీ చక్కగా బాగా ఎగినాయండి. ఇప్పుడు ఒక తెల్లగడ్డ రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని ఆ వేడి మీద బాగా ఎగుతాయండి. ఇప్పుడు పొయ్యి కింద ఆపేయచ్చండి. చింతపండు దీంట్లోనే వేసి వేయించడం వల్ల కారప్పొడిలో చింతపండు తడి లేకుండా బాగా ఉంటుందండి. కొద్ది తడి ఉన్నా ఏమన్నా కారప్పొడి బూజు వచ్చి అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వేయించడం వల్ల బాగా తడి లేకుండా పొడి పొడిగా బాగుంటుందండి. ఇప్పుడు ఇది చల్లారించి మిక్సీలో వేసుకోవాలండి. అన్నీ మిక్సీలో వేసినామండి. సరిపడ ఉప్పు వేసినాం. వేసి ఇప్పుడు అంత మెత్తగా గ్రైండ్ చేసుకుండా ఒక్క రవ్వ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కారప్పొడి ఇట్లా బరగ్గా పట్టుకుంటే ఒక్క రవ్వ మనము తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా బాగుంటుందండి. ఇంకా కారప్పొడి మంచిగా రెడీ అయిందండి. ఫైనల్లీ కారప్పొడి మంచిగా రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని కారప్పొడిలో తిన్నా చాలా బాగుంటుందండి. ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అయిన తర్వాత అన్నంలోకి ఇడ్లీలోకి పచ్చంగా ఈ కారప్పొడే పెడతామండి. వీటిలో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగబెడలు, కొద్దిగా ఆవాలు, మెంతులు అన్నీ వేసి మంచిగా చేయబట్టి ఇది చాలా బాగుంటుందండి. మంచి స్మెల్తో మంచిగా ఇన్ని రోజులైన డబ్బాలో పోసుకొని గట్టిగా మూత పెట్టుకుంటే అయిపోయేంతవరకు వాసన పోకుండా మంచిగా వాడుకోవచ్చండి. దీంట్లో వాడే పదార్థాలన్నీ మన శరీరానికి చాలా మంచిదండి. ఇంత మంచి సువాసన గల మంచి గుమగుమలాడే టేస్ట్ అయిన మంచి కారప్పొడి మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.